చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వర్లు కార్యక్రమ వ్యాఖ్యాతగా ఫెయిల్ అయ్యారు అనే వారిని చూసి జాలిపడాలి. వారందరికీ ఇదే మా సమాధానం. మీలో ఎవరు కోటీశ్వర్లు గతంలో మా టీవీలో, ఇప్పుడు స్టార్ మాగా ఉన్న ఛానల్లో ప్రసారం అవుతున్న కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఖచ్చితంగా ఒక విషయం మనం విశ్లేషించుకోవాలి. దానికి కారణం, ఈ కార్యక్రమంలో గతంలో నాగార్జున, ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యాతలుగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య చాలా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే, మీలో ఎవరు కోటీశ్వరుల్లో ఎవరు బాగా యాంకరింగ్ చేశారు అని, ఎవరు టాప్ అని సోషల్ మీడియాలో పోల్స్ పెట్టి మరీ హడావిడి చేస్తున్నాయి. కానీ సింపుల్గా ఒకరు గొప్ప, ఇంకొకరు తక్కువ అని చెప్పే ముందు ఒక విషయాన్ని అందరం గమనించాలి. మన్మధుడు నాగార్జున సినిమాతో ఎంత పాపులర్ అయ్యారో అంతకన్నా ఎక్కువ మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. తన షో ద్వారా సామాన్యులను సెలబ్రిటీలను చేశారు. సెలబ్రిటీలను సామాన్యులుగా హాట్ సీట్లో కూర్చోబెట్టారు. అప్పట్లో బుల్లితెరలో ఉన్న షోస్లో అన్నిటికన్నా అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోవటానికి ప్రధాన కారణం నాగార్జున యాంకరింగ్ అనేది నిజం. నాగార్జున 3 సీజన్లో కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4లో నాగార్జున స్థానంలో వచ్చారు. చిరంజీవి యాంకరింగ్ అంటే మీలో ఎవరు కోటీశ్వర్లు షో ఎక్కడికో వెళ్ళిపోతుంది అని, మిగిలిన షో రేటింగ్లన్నీ పడిపోతాయి అని అందరూ భావించారు. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య చాలా మీడియాల్లో చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వర్లు ప్రోగ్రాం వ్యాఖ్యాతగా పనికిరారు అని చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నాగార్జున మీలో ఎవరు కోటీశ్వర్లు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తెలుగులో అలాంటి కార్యక్రమం రావటం అదే మొదట. అందరూ నాగార్జున ఎలా యాంకరింగ్ చేస్తారో అనే ఆసక్తి కన్నా అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుందా అని ఆ కార్యక్రమం మీదే అందరి దృష్టి ఉండేది. దానికి తోడు నాగార్జునకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, నాగార్జున ఎలా చేస్తారో అనే ఆలోచన వచ్చేసరికి నాగ్ వ్యాఖ్యాతగా ఎలా వ్యవహరించాలి అనే దానిపై పట్టు సాధించారు. దానికి తోడు నాగ్ షోలో పాల్గొన్న వారితో ఆప్యాయంగా మాట్లాడటం, స్పాంటేనియస్గా మాట్లాడటం, ఇవన్నీ కలిపి నాగార్జున షోకి అత్యధిక టీఆర్పీ రేటింగ్లు వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మొట్టమొదటిసారి మీలో ఎవరు కోటీశ్వర్లు చేస్తున్నారంటే అందరి అటెన్షన్స్ ఆయన మీదే. షో కూడా ఎలా ఉంటుందో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. సో అందరికీ మెగాస్టార్ ఎలా చేస్తారో అనే దానిపై ఆసక్తి ఎక్కువైపోయింది. దానికి తోడు ఒక ప్రముఖ హీరో చేసిన షోని ఇంకో ప్రముఖ హీరో చేసినప్పుడు ఆటోమేటిక్గా పోలిక ఉంటుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద పడుతుంది. నాగార్జున మొదట చేయడంతో ఆయనకి అలాంటి ఇబ్బందులు రాలేదు. చిరంజీవి నిజానికి స్వతహాగా బిడియస్తులు. పెద్ద తెరపై తన హావభావాలతో మాస్ జనాల్ని మైమర్పించారు. కానీ బుల్లితెర కొత్త కాబట్టి కొంత తడబడొచ్చు. దానికి తోడు నాగార్జునతో పోల్చి చూడడం, రేటింగ్స్ తగ్గాయి అని చిరు మీలో ఎవరు కోటీశ్వర్లో ఫెయిల్ అయ్యారు అనుకోవటం అవివేకమే. ఎందుకంటే మన్మధుడు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఎవరి స్టైల్ వారిది. మీలో ఎవరు కోటీశ్వర్లు నాగార్జున స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో అలాంటి షో లేదు కాబట్టి ప్రేక్షకుల నుండి ఎక్కువ రెస్పాన్స్, ఛానల్స్కి రేటింగ్స్ వచ్చి ఉండవచ్చు. కానీ చిరంజీవి సీజన్ 4లో ఎంటర్ అయ్యారు. సహజంగానే మొదట్లో ఉన్నంత ఆడియన్స్ రెస్పాన్స్ 4వ సీజన్లో తగ్గొచ్చు. దాంతో టీఆర్పీ రేటింగ్ తగ్గడం సహజం. ఇవేవి గమనించకుండా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వర్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పే వాళ్ళని చూసి జాలిపట్టం తప్ప ఏమీ చేయలేము. దీనికి ఇంకో ఉదాహరణ ఏంటంటే, హిందీలో కౌన్ బనేగా కరోర్పతి మొదట అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎంతో సక్సెస్ చేశారు. దాని తరువాత షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు ఆ షోకి అంతకు ముందు ఉన్నంత ప్రేక్షక ఆదరణకి నోచుకోలేదు. సో నాగార్జున, చిరంజీవి ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరిని తక్కువ చేయలేము. మీ గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. నేను మీ నాగార్జున. ఒకవేళ మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వర్లో కాకుండా మరో కొత్త ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకరింగ్ చేస్తే అప్పుడు ఇలా కంపారిజన్ ఉండేదా? లేదు కదా. అందుకే మీలో ఎవరు కోటీశ్వర్లో నాగార్జున, చిరంజీవి ఇద్దరు హిట్టే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.